నిన్ను చూస్తుంటే అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఉన్నావు, నిజమేనా? అవును సార్. మనకంటూ ఒక సంస్కృతి సాంప్రదాయం ఉంది. వాటిని 50% కాపాడితే సరిపోదు, 100% కాపాడాలి. అర్థమైందా? ఓకే, ఇప్పుడు నువ్వు తెలుగు అమ్మాయిలా ఉన్నావు. థ్యాంక్ యూ సార్. హాయ్ సత్య. హాయ్ సార్. సత్య సార్, ఫ్లైట్ 2 గంటల సేపు లేట్ కదా, ఏం చేస్తున్నావు? దిగజారిపోతున్న మన సంస్కృతిని సపోర్ట్ ఇచ్చి నిలబెడుతున్నాను సార్. అలాగా? అవును సార్. వెళ్దామా? ఇవ్వండి. ఎందుకు లెఫ్ట్లో వెళ్తున్నావు? మన ఆఫీస్కి వెళ్తున్నాను సార్. ఆఫీస్ ఉండేది రైట్లో కదా. ఆఫీస్ ఇప్పుడు లెఫ్ట్లో ఉంది సార్. కొచ్చిన్లో రూట్ మార్చారా? రూట్ మార్చలేదు సార్, నేను ఆఫీస్ మార్చాను. ఇంతకు ముందున్న ఆఫీస్ కంటే ఇప్పుడున్న ఆఫీస్ 2000 స్క్వేర్ ఫీట్ ఎక్కువ సార్. అలా అయితే రెంట్ మెయింటెనెన్స్ అన్ని కలిసి దాదాపు డబుల్ అవుతుంది. సారీ సార్, ట్రిపుల్ అవుతుంది. నేను స్టాఫ్ని కొంచెం పెంచాను సార్, 30 మందిని అపాయింట్ చేశాను. 30 మంది ఎక్కువ? అలాంటప్పుడు నేనెందుకు ఆఫీస్ రావటం? ఇక మీద నువ్వే ఎండి. ఎవరు ఎండి అన్నది ముఖ్యం కాదు, కంపెనీ డెవలప్మెంటే చాలా ముఖ్యమని నాకు కొద్ది రోజులకు ముందు మిస్టర్ రామ్ కుమార్ చెప్పారు సార్. ఎవరా మీద? ఇంకెవరు సార్, మీరే. ఓ, నేనే కదా. సార్, దేంతోనైనా కొట్టండి, కానీ సెల్ ఫోన్తో కొట్టద్దు. పెద్ద గొడవలు అయిపోతాయి సార్, చాలా పెద్ద గొడవలు అయిపోతాయి. గుడ్ మార్నింగ్. ఒక హ్యాపీ న్యూస్ సార్. అమెరికా వోల్మార్ట్ కంపెనీ వాళ్ళ బీపీఓ ఆర్డర్ మనకు వచ్చింది సార్. గుడ్. కొత్త ఆఫీస్ కలిసి వచ్చినట్టుంది. ఆ ఆర్డర్ మనకు రావడానికి కారణం ఈ బిల్డింగే సార్. మన పోటీదారుడు బిల్డింగ్ కంటే ఇది 2000 స్క్వేర్ ఫీట్ ఎక్కువ సార్. స్టాఫ్ కూడా 30 మంది ఎక్కువ ఉన్నారు, అందుకే మనల్ని సెలెక్ట్ చేశారు. అందుకే నేను వైజాగ్ నుంచి ఫోన్ చేసి బిల్డింగ్ ని మార్చమన్నాను, స్టాఫ్ ని పెంచమన్నాను. బిజినెస్ ఎలా డెవలప్ చేయాలో నన్ను చూసి నేర్చుకోవాలి. సారీ సత్య, నీ ఐడియాని నేను చేసినట్టు చెప్పుకున్నాను. అందరి ముందు నా ఇమేజ్ తగ్గిపోకూడదు కదా. సరే సరేరా, నీకు పార్టీ ఇవ్వాలి. హలో, నాకు పార్టీ ఇస్తానని సాగుతూ మీరు మందు కొట్టాలని చూస్తున్నారా? అవును, ఊరికి వెళ్ళినప్పుడు ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ నేను బాటిల్ ఓపెన్ చేస్తే తను అడ్వైజ్ ఇవ్వటం ఓపెన్ చేస్తుంది. నేను 2 రౌండ్లు కొడితే తను 8 రౌండ్లు మాట్లాడుతుంది. ఎందుకు సార్ అలా విసుక్కుంటారు? మీ మీద ఇంట్రెస్ట్ అనేగా మేడం అలా అంటూ ఉంటారు. ఇది ఇంట్రెస్ట్ కాదు. ఏ భార్యకి తన భర్త సంతోషంగా ఉండటం నచ్చదు. నీకు పెళ్ళయ్యా కానీ ఇప్పుడు నేను చెప్పింది అర్థం కాదు. నిజమా? అవును. ఉండండి, అడిగి చెప్తాను. హలో అమ్మా, సార్ చెప్పిందంతా కరెక్టా? ఎవరితో మాట్లాడుతున్నావు? మిస్సెస్ రామ్ కుమార్తో. ఓ మిస్సెస్, చెప్పండి. హలో, అదే నువ్వు వింటున్నావని తెలిసి అలా మాట్లాడాను. దట్స్ ఆల్. ఇంకో హాఫ్ అన్ అవర్ లో మీరు ఇంట్లో ఉండండి. ఎందుకు 29 minutes లోనే అక్కడ ఉంటాను. ఓకే, ఉండు, నీ సంగతి చెప్తాను. సరే గాని వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి ఓ 3 ట్రైన్కి వస్తున్నారు, చూసుకో. సార్ ఫోన్. ఓ సారీ. What's your name? డాడీకి డార్లింగ్, మమ్మీకి బుజ్జి, స్కూల్లో రాజ్యం. స్వీట్ గర్ల్. బాయ్. వరా. Go to ABC Computers. Left. Please left. అర్జెంట్ అయితే పోనం. ఆటో రిపేర్ అయ్యి బస్ స్టాండ్ లో ఉండి డ్రాప్ చేయబట్టు. ఓకే.
ఆటో పట్టుకొని వెళ్ళిపోండి. ఇట్స్ ఓకే. మీరు ట్రైనింగ్ అయ్యి 10 రోజులు కంపెనీ గెస్ట్ హౌస్ లోనే ఉండొచ్చు. కంపెనీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ నీడ్స్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. కీ ఇవ్వు, నేను డ్రాప్ చేస్తాను. సరే సార్. నాది హైదరాబాద్ కావడం వల్ల తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ 3 లాంగ్వేజెస్ చాలా బాగా వచ్చు. మీరు ఎక్కడ చదువుకున్నారు? వైజాగ్లో. ఓ, ఎండి గారు మంచి వ్యక్తిలో ఉన్నారు కదా. మీరు ఈ కంపెనీ డ్రైవరా? ఎన్నేళ్ళుగా పనిచేస్తున్నారు? ఏంటి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు? ఒకేసారి 3 అమ్మాయిలు చూసేసరికి మాట రాలేదేమో. మమ్మల్ని చూసి టెన్షన్ అయ్యారా? టిప్స్ ఇచ్చారు. ఏ డ్రైవర్కి 100 రూపాయలు టిప్స్ ఇవ్వడం ఎక్కువ అనుకుంటున్నారా? ఆ సారు డ్రైవర్ కాదు, కంపెనీ మేనేజరా. కంపెనీ ఓనర్కి ఆ సారు బిడ్డలంటాడు. అయినా ఎలాంటి బంధం ఉండదు. కండిలే ఆయనే కార్లు తీసుకొచ్చి మిమ్మల్ని ఇక్కడ వదిలేశారు. వచ్చేటప్పుడు మాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన మీతో మాత్రమే కాదు, ఏ అమ్మాయితోనూ మాట్లాడరు. అమ్మాయిల్ని తలెత్తి కూడా చూడరు. ఆడపిల్లల్ని అసలు పట్టించుకోరు. ఇతను ఇప్పుడు చాలా మంచివాడు, కానీ కొన్నేళ్ల క్రితం ఎలా ఉండేవాడు? సత్య ఫ్లాట్స్ అంటేనే మార్కెట్లో ఒక మంచి పేరుంది. అవును సార్. మన దగ్గర కొనేవాళ్ళు నమ్మకంతో కొంటున్నారు. అక్కడ ఇంకా ఫ్లాట్స్ కట్టి క్రాంప్లు చేయొద్దు. ప్లే ఏరియాగా వదిలేయండి, పిల్లలందరూ ఆడుకుంటారు. మీ అబ్బాయి ఇంకా ఏం చేయమంటారండి, తల్లి లేని పిల్లాడని గారాభంగా పెంచాను. ఇప్పుడు అవస్థపడుతున్నాను. అంటే కోపం వస్తుంది. ఇప్పుడు కూడా 10 మంది ఫ్రెండ్స్ వేసుకుని సింగపూర్కి వెళ్ళాడు. బిల్లు ఎలా సెటిల్ చేశానో తెలుసు కదా. ఎలా? ఆ గాంధీనగర్ ప్రాపర్టీ అమ్మి పెట్టింది మీరే కదా. ఓహో అందుకేనా? వాడి క్లోజ్ ఫ్రెండ్స్ నేను ఏదో కోపంలో తిట్టానని లంకంతా ఇంటిని వదిలేసి 4 ఫ్రెండ్స్ తో కలిసి ఏదో చిన్న రూమ్ లో ఉంటున్నాడు. ఇక వాడి గర్ల్ ఫ్రెండ్స్ గురించి ఏమైనా అన్నాను అనుకోండి, మా తండ్రి కొడుకుల బంధమే తెగిపోతుంది. ఏం చేయను, నాకున్నది ఒకే అబ్బాయి. ఇప్పుడు ఈ అమ్మాయి వెంట తిరుగుతున్నాడు. మీకున్న క్వాలిఫికేషన్ కి ఎందుకని రెప్గా జాయిన్ అవుతున్నారు? ఏం పనిచేస్తున్నావు అన్నది ముఖ్యం కాదు మేడం, ఎలా పనిచేస్తున్నావు అన్నది ముఖ్యం. అసలు నా లక్ష్యమే ఈ ఈసీసీలో వర్క్ చేయడం. ఓ గుడ్. లాస్ట్ 2 డేస్ కరెంట్ అకౌంట్ ప్రింట్అవుట్ తీసుకురా. ఎస్ మ్యామ్. మిస్టర్ సత్య. మేడం మీ ఆశీర్వాదం నాకెప్పుడూ కావాలి మేడం. ఓకే ఓకే, చల్లగా ఉండదు చల్లగా ఉండదు. పని కరెక్ట్ గా చేసి మంచి పేరు తెచ్చుకో. తప్పకుండా తప్పకుండా మేడం. ఇప్పుడే నేను వెళ్ళి నా వర్క్ మొదలు పెట్టినా? ఓకే. హాయ్ 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 హాయ్.